గుంటూరు కారం మీద మిక్స్డ్ టాక్ వస్తుంది. అంటే దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? దీని రివ్యూ చెప్పబోతున్నాను నేను. ఈ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వీళ్ళు బేసిక్గా కాస్టింగ్. ఇక క్రూ వచ్చేసరికి త్రికోణ శ్రీనివాస్ డైరెక్టర్ అండ్ రైటర్, అండ్ సూర్యదేవర, రాధాకృష్ణ, నాగవంశీ, హారిక, హాసిని క్రియేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలిసిందే తమన్. ఇక కెమెరా వచ్చి ఇద్దరు చేశారు, మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్. ఇక కథలోకి వెళ్తే గుంటూరులో రాయల్ సత్యం అని ఉంటాడు. ఆయన జయరాం చేశాడు, మలయాళ యాక్టర్. సో తన బావమరదలతో కలిసి మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. సో ఆ క్రమంలో ఒక కారణం వల్ల అతను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అతని భార్య వైరా వసుంధర, ఆమె రమ్యకృష్ణ. అప్పటికి వాళ్ళకి 10 ఏళ్ల కొడుకు, అతనే మహేష్ బాబు. సో రమణ అతని పేరు. ఈ 10 ఏళ్ల కొడుకుని వదిలేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పొలిటికల్ లీడర్ వైరా వెంకట సూర్యనారాయణ, జనదళం అనే పార్టీ లీడర్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేస్తాడు. వాళ్ళకి మళ్ళీ బిడ్డ పుడతారు. సో ఈ క్రమంలో ఇతను బంధువుల దగ్గర పెరుగుతాడు. హీరో బంధువుల దగ్గర ఒక రగ్గడ్గా, ఒక మాస్ క్యారెక్టర్ లాగా పెరుగుతాడు. సో ఇప్పుడు ఇతనికి పాలిటిక్స్ అంటే కానీ ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళ మదర్ రమ్యకృష్ణ క్యారెక్టర్కి ఒక క్రైసిస్ వస్తుంది. ఆమె ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తుంటుంది, మినిస్టర్గా చేస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి ఒక అడ్డంకి వస్తుంది. కాటా మధు అని ఇంకొక పొలిటీషియన్ ఉంటాడు. అతనికి ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసి దీన్ని నేను సెన్సేషన్ చేస్తాను, బయట పెడతాను ప్రజల్లో, కొడుకును వదిలేసి రెండో పెళ్లి చేసుకునింది అని చెప్పి అని బెదిరిస్తుంటాడు. సో ఇప్పుడు వీళ్ళ ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ రమ్యకృష్ణ వాళ్ళ నాన్న, ఈ వెంకట సూర్యనారాయణ, తనకు ఉన్న గోల్ ఏంటంటే వీడిని ఎట్లన్నా ఒప్పించి నాకు మా అమ్మకు సంబంధం లేదు, మా అమ్మ కాదని ఒక అగ్రిమెంట్ రాసివ్వాలి. ఇది రాసిచ్చాడా లేదా, వీళ్ళమ్మ అసలు ఎందుకు ఇతను వదిలేసింది, వీళ్ళ నాన్న ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఇవన్నీ తెర మీద చూడాలి. సో బేసిక్గా కథ అయితే ఇది. అంటే ఈ కథ చూసినప్పుడు మనకి ఇందులో ఏముందిరా అనిపిస్తుంది. సార్ ఇది వింటుంటే ఎట్లుందంటే కీర్తి కిరీటాలు బుక్, అదే కీర్తి కిరీటాల నవల కొంత ఉందని ఆల్రెడీ వచ్చింది మనకి. నేను ఆ నవల అయితే చిన్నప్పుడు చదువుంటానేమో గుర్తులేదు, కానీ ఎద్దన పొడితే అది ఎప్పుడు అంటే ఈ బేసిక్గా కథ ఇది. దీన్ని స్క్రీన్ ప్లే కూడా ఎలా నడిపాడనేది చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మహేష్ బాబు ఇంట్రడక్షన్ కావచ్చు, మహేష్ బాబు మ్యానరిజమ్స్ ఇలా నడుస్తూ వెళ్తా ఉంటాం. మళ్ళీ హీరోయిన్ ఇంట్రడక్షను, మళ్ళీ తనకు ఒక మరదలు ఉంటుంది మీనాక్షి చౌదరి, ఇలాగా వెళ్తూ ఉంటుంది. మెయిన్ కథ సెకండ్ హాఫే. మామూలుగా మన సినిమాల్లో, ఇండియన్ జనరల్గా సినిమాల్లో ఫస్ట్ హాఫ్లో ఒక 50 మినిట్స్ వరకు ఏముండదు. హీరో ఇంట్రడక్షను, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఒక ఫైట్, ఒక పాట, ఒక కామెడీ, మధ్యలో విలన్ ఇంట్రడక్షన్, ఇలా నడిచిపోతుంటుంది. కరెక్ట్గా ఇంటర్వల్ ముందు కథను ఓపెన్ చేసి ఒక బ్యాంగ్ ఇచ్చి వదిలేస్తారు. తర్వాత మెయిన్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో జరుగుతుంది. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా. దీనికి భిన్నమైనవి కొన్ని ఉంటాయి, బట్ ఎక్కువ సినిమాలు ఇలా ఉంటాయి. ఇది కూడా అదే ఫార్ములా. అంటే అలా నడుపుకుంటూ వచ్చాడు. సో ఫైనల్గా ఈమె ఎందుకు వదులుతుంది అనే దానికి ఫైనల్ టచ్లో చెప్తాడు లాస్ట్ 10 మినిట్స్లో. ఆ పాయింట్ బాగా కన్విన్సింగ్గానే ఉంది. ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ చేస్తారు, ఒక 2 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక రకంగా ఈ సినిమా చూసినప్పుడు మనకి అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో, ఈయన సినిమాలే, తిరుక్కున సినిమాలే గుర్తుకొస్తుంటాయి. అజ్ఞాతవాసి కూడా అంటున్నాను. బేసిక్గా ఈ 2 మనకి ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్సెస్. ఒక రకంగా దాన్ని ఎవరో కూడా రాశారు ఫేస్బుక్లో, అమ్మవారింటికి దారేది అని టైటిల్ కూడా పెట్టొచ్చని. సో అలాగే ఉంది. దాంట్లో అత్త రివర్స్లో పుట్టింటి నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ రివర్స్లో పుట్టింటికి వెళ్తుంది అమ్మ. సో ఇతను అమ్మ కోసం ఎంత బాధపడ్డాడు అది ఇదంతా ఉంటుంది. ఆ ఎమోషన్ వర్క్ చేద్దాం అనుకున్నాడు. దానికి ఒక సస్పెన్స్ కూడా యాడ్ చేసి ఈమె నిజంగా అసలు ఎందుకు వెళ్ళింది, వెళ్ళినా కూడా ఇతన్ని ఇండైరెక్ట్గా ఏమన్నా ఇతన్ని పట్టించుకుందా లేదా, ఇట్లాంటివి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా దీంట్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే ఇది అవుట్ అండ్ అవుట్ మహేష్ బాబు సినిమా అని చెప్పుకోవచ్చు.
అది కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మహేష్ బాబు క్యారీ చేయగలిగాడు ఒక మేరకి. సెకండ్ హాఫ్లో అది కూడా పోయింది. ఎందుకంటే మహేష్ బాబు క్యారెక్టర్ డిజైన్ ఫస్ట్ హాఫ్లో బాగుంది. అతని మ్యానరిజమ్స్, అతని లుక్స్, అతని వన్ లైనర్స్, డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మహేష్ బాబుని ఇలా చూసి ఉండరు. రెండవ ఆస్పెక్ట్ డ్యాన్సులు. మహేష్ బాబు మామూలుగా మనకి పెద్ద డ్యాన్సర్గా ఎప్పుడు పేరు లేదు, కానీ ఈ సినిమాలో చాలా బాగా చేశాడు డ్యాన్సెస్. ముఖ్యంగా నిక్లెస్ గుల్స్ దానికి కానీ, తర్వాత కుర్చీ మడత పెట్టి ఈ రెండిట్లో తీసినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే శ్రీలీలకి ఒక రకంగా కంపీట్ చేశాడు. మామూలుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం శ్రీలీలని డ్యాన్సుల కోసం పెట్టుకున్నట్టు ఉంది. ఈ సినిమాలో కూడా అదే కనపడుతుంది. ఆమెకి పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమి లేదు, ఆమె కూడా పెద్ద పెర్ఫామ్ చేయలేదు, క్యారెక్టర్ కూడా అంత డిమాండింగ్ ఏం లేదు, కానీ డ్యాన్సులు మాత్రం ఆమె ఎరగదీసింది. మేబీ ఆమె ఇలాగే కంటిన్యూ అయితే మోనోటోనీ వచ్చేస్తుంది. కొంత పెర్ఫార్మెన్స్ కూడా ఉంటేనే లాంగివిటీలో హీరోయిన్లు నిలబడతారు. సో సెకండ్ హాఫ్లో కథ స్టార్ట్ అవుతుంది. విలన్గా జగపతి బాబుని పెద్ద ఎఫెక్టివ్గా వాడలేదు. ప్రకాష్ రాజ్ది సోసో క్యారెక్టరే. అంటే మనకి ఏది కూడా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఏవి సినిమాలో లేవు. ఈ మహేష్ బాబుది కూడా ఎట్లా ఈ కథ ఒప్పుకున్నాడా అన్న అడుగుతున్నారు చాలామంది సినిమా చూసిన వాళ్ళు. ఎందుకంటే నిజానికి ఈ సినిమా బిగినింగ్ నుంచి కూడా రకరకాల పుకార్లు వచ్చాయి. మహేష్ బాబుకు నచ్చట్లేదని, ఫైట్ మాస్టర్లు మార్చారని, షూటింగ్ పోస్ట్పోన్ అవుతుందని, త్రివిక్రమ్కి తనకి గొడవలని, ఇలా రకరకాలు వచ్చాయి. దాన్ని కవర్ చేయడానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఐ లవ్ యూ సార్ అని చెప్పాడు. అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకు ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా, కమర్షియల్ సినిమా, దీనికి ఇంత లైఫ్ అండ్ డెత్ లాగా ఎమోషనల్ అయిపోయి మహేష్ బాబు మాట్లాడుతున్నాడు ఏంటి అని చాలామంది డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ ఇప్పుడు తీరింది అనమాట. అంటే సినిమా బాగాలేనప్పుడు వాళ్ళు ఇంకొంత ఎక్కువ చేసి మాట్లాడతారు, సినిమా బాగుంటే నిజానికి అంత మాట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు అనుమానం ఉంది, అది ఇంత బజ్జి లేదు, కానీ అది దేశవ్యాప్తంగా ఇవాళ నెంబర్ 1గా సంక్రాంతి దీంట్లో నిలుస్తుంది ఖచ్చితంగా. కానీ దీనికి విపరీతాన్ని బడ్జి క్రియేట్ చేశారు. గుంటూరులో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ చేశారు. తను ఎప్పుడూ లేనంతగా ఎమోషనలైజ్ అయ్యి మాట్లాడాడు. నాకు అమ్మ నాన్న మీరే అన్నాడు ఆడియన్స్తో, ఇవన్నీ చేశాడు. గట్టిగా కొడుతున్నాం అని చెప్పాడు. సో ఇవన్నీ చూస్తే వాళ్ళకి కొంత అసలే వీళ్ళకి తెలియదా, సినిమా చూస్తే కథ వింటే తెలీదా అనిపిస్తుంది. నిజానికి మనకి ఎవరికైనా కథ విన్నప్పుడు ఇందులో ఏముందరా బాబు అనిపిస్తుంది. ఒక మామూలుగా ఉంది. దీన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చేయాల్సిన సినిమానే కాదు. నిజానికి గత 2 సినిమాలు ఇతనితో చేసినవి, అతడు కానీ కలేజా కానీ, 2 కూడా చాలా మంచి సినిమాలు. కలేజా హిట్ కాకపోయినా కూడా మెల్లగా స్లోగా అది ఎక్కింది. సో చాలామందికి అతడి కంటే కూడా కలేజా ఇష్టం అనమాట సినిమాలు రెగ్యులర్గా చూసేవాళ్ళకి. ఇంకా అతడైతే నాకు తెలిసిన వాళ్ళే 100-200 సార్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిసార్లు అది చూసినా కూడా బోరు కొట్టదు. ఇది అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్లో ఉండే మేజర్ బలం డైలాగ్స్. తర్వాత ఏంటంటే అతను తెలుగు నేటివిటీకి సంబంధించిన ఫ్యామిలీ డ్రామాస్ తీసుకుంటాడు, అది కూడా నవల్స్. అతను ఏంటంటే నేను అతన్ని ఒకసారి ఒక 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని క్లవర్గా లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్గా మాట్లాడే విధంగా నేను తీర్చిదిద్దాను, దాని మీదే డిపెండ్ అవుతాను నేను అని చెప్పాడు. రెండవది అతను ఒక బ్రాహ్మణ సంప్రదాయంలో పెరిగిన ఇది, దాంట్లో సెటైర్లు ఉండడం, డైలాగుల్లో పంచులు ఉండడం, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణ్ కొన్ని రకాల ఫ్యామిలీస్లో ఉంటాయి. దాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. అది బిగినింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెండవది ఏంటంటే అతనికి లెండింగ్ లైబ్రరీలతో బాగా అలవాటు. అప్పట్లో 80s ఎర్లీ 90sలో లెండింగ్ లైబ్రరీ కల్చర్ ఉండేది ఊరూరులో, స్మాల్ టౌన్స్లో కూడా. అంటే అప్పట్లో ఒక పావలా లేకపోతే ₹1 రెంట్కి ఇస్తారు నవల, దాన్ని చదివి మళ్ళీ ఇచ్చేయచ్చు. మ్యాక్సిమం ₹1 ఉంటుంది అంతే. రెంట్ల లైబ్రరీల కంటే కూడా రెంట్లలో దొరుకుతాయి అన్నమాట పుస్తకాలు. డిటెక్టివ్స్, ఈ నవల్స్ ఎక్కువ పాపులర్. చాలా చోట్ల ఉండేది. చిన్న బంక్ అంటారు, బంకు పెట్టుకొని వాడు సిగరెట్లు అమ్ముకుంటూ ఇవి కూడా పెట్టుకుంటాడు అనమాట. అట్లా ఈయన అక్కడ ఈ నవల్స్ ఎద్దనపూడి, మాదిరెడ్డి సులోచన, ఎద్దనపూడి సులోచన, కౌశల్యదేవి ఇలాంటి వాళ్ళు చాలా పాపులర్. సో దాన్ని తను అడాప్ట్ చేసుకున్నాడు. సో ఈవెన్ ఆ సినిమాలో కూడా మీనా సబ్జెక్ట్ని ఆయన తీశాడు. ఆల్రెడీ మీనా కృష్ణతో ఆమె తీసింది, విజయ నిర్మల.
సో ఇలాగా దీంట్లో కూడా మీరు అన్నట్టు ఆ కీర్తి కిరటాలని కొంత అడాప్ట్ చేసుకొని కొంత తన సినిమాల్లో ఉండే ఇది పెట్టుకొని అంటే ఏదో దాని ఏమంటారు ఒక ఫార్ములాగా అది ఇంత పెట్టుకోవాలి ఇది ఇంత పెట్టుకోవాలని తెచ్చి పెట్టుకున్నట్టుంది కానీ ఇన్హెరెంట్గా ఆర్గానిక్గా కథ లేదు. సో మహేష్ బాబు తగిన సినిమానే కాదు ఇది, ఒక యావరేజ్ సినిమాగా మాత్రం మిగిలిపోయే అవకాశం ఉంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా పెద్దగా నచ్చే అంశాలు దీంట్లో మహేష్ బాబు వరకు ఓకే, ఆయన లుక్స్ అదంతా ఓకే, కానీ ఇవాళ ఫ్యాన్స్ కూడా దాంతో సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ డిఫరెంట్ కథలతో డిఫరెంట్ అప్రోచ్ వెళ్తున్నారు. సో మేబీ ఇంకా దే హ్యావ్ టు వెయిట్ ఫర్ రాజమౌళి సినిమా, అంతవరకు ఇంక వెయిట్ చేయాల్సింది. సో దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు లుక్స్, 2 సాంగ్స్, ఈ టైటిల్ సాంగ్ తర్వాత కుర్చీ మడత పెట్టి, దాని తర్వాత 1 లైనర్ డైలాగ్స్, లాస్ట్ 10 minutes. మైనస్ చెప్పాలంటే కంప్లీట్గా స్టోరీ డైరెక్షన్ 2 కూడా మైనస్సే. తర్వాత క్యారెక్టర్స్ని ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయలేదు. ఇక తమన్ మ్యూజిక్ కూడా బాగా డిసప్పాయింట్మెంట్. ఆ 2 సాంగ్లు అది కూడా కాపీ సాంగ్లే. అవి కాకుండా మిగతా సాంగ్లు ఉన్నాయి పరం బోరింగ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు బాగాలేదు. ఇంటర్వెల్ ఫైట్కి కొద్దిగా పర్వాలేదు అక్కడ మాత్రం.